ఓకే అండి. సో, ఫేస్‌బుక్ యాడ్స్ ఏమైనా డౌట్స్ ఉన్నాయండి ఎవరికన్నా? ఓకే. సో, ఇక్కడ మనకు ఈరోజు సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ ఎలా చేసుకోవాలో చెప్తాను. అంటే మనకు మొన్నటిదాకా ఫేస్‌బుక్ యాడ్స్ ఎలా రన్ చేయాలి అంటే ఇన్‌స్టాగ్రామ్ అయినా, ఫేస్‌బుక్ యాడ్స్ అయినా మనం అమౌంట్ పే చేసి ఎలా ప్రమోట్ చేసుకోవాలో చెప్పాం కదా! అలా కాకుండా మనకు రెగ్యులర్‌గా సోషల్ మీడియాలో మనం షేరింగ్ అనేది చేస్తూ ఉంటాం. మన ప్రొఫైల్‌లో కావచ్చు, లేదా మనకు ఫేస్‌బుక్ పేజ్ ఉంటే పేజ్‌లో కావచ్చు, లేదా గ్రూప్స్‌లో అయినా ఇలా రెగ్యులర్‌గా మనం షేరింగ్ అనేది చేస్తూ ఉంటాం. సో, మనం సోషల్ మీడియా అసలు ఎందుకు షేర్ చేస్తాం? ఏదైనా ఒక పోస్ట్‌ని మనం ఎందుకని సోషల్ మీడియాలో చేస్తాం? ఎక్కువ మంది మన పోస్ట్ చూడాలనే ఉద్దేశంతోనే మనం దాన్ని షేర్ చేస్తాం. అంటే ఎక్కువ వ్యూస్ రావాలి, లేదా లైక్స్ రావాలి, కామెంట్స్ రావాలి అని చెప్పి మనం సోషల్ మీడియాలో షేరింగ్ అనేది చేస్తూ ఉంటాం. మరి మనం షేర్ చేసిన పోస్ట్ ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే ఏం చేయాలి? ఆర్గానిక్‌గా అంటే వితౌట్ ఎనీ ప్రమోషన్ యాడ్ రన్ చేయకుండా ఆర్గానిక్‌గా ఎక్కువ మంది మన పోస్ట్ రీచ్ అవ్వాలి అంటే వాట్ వి హావ్ టు డూ? ఏం చేయాలి? అనేది మన మెయిన్ అన్నమాట. సో, సోషల్ మీడియా ఆప్టిమైజేషన్. సో, వి ఆర్ గోయింగ్ టు ఆప్టిమైజ్ దట్ పోస్ట్ టు రీచ్ లాట్ ఆఫ్ పీపుల్. సో, మరి ఇక్కడ సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ అనేది మనకు ప్రతి దాంట్లో ఉంటుందమ్మా. లైక్ మనకు ఫేస్‌బుక్ అయినా, ఇన్‌స్టాగ్రామ్ అయినా, ట్విట్టర్, లింక్డ్ఇన్ అది దేంట్లో అయినా సరే మనకిది కామన్ అన్నమాట. సో, మరి ఇది ఎలా చేయాలి? ఒకసారి మీకు చూపిస్తాను నేను. అని చెప్పి సోషల్ మీడియాలో మనం పోస్టింగ్ అనేది చేస్తుంటే రెగ్యులర్‌గా పోస్టింగ్ చేయడం వల్ల నేను చెప్పాను ఆర్గానిక్‌గా ఎక్కువ రీచ్ అవుతుందని. దానివల్ల మనకు బిజినెస్ కంపల్సరీగా వస్తదనేది గ్యారంటీగా చెప్పలేము. రావచ్చు, రాకపోవచ్చు. బట్ బ్రాండింగ్ విల్ కమ్. సో, సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ మెయిన్ కారణం ఏంటంటే బ్రాండింగ్ కోసమే. మనం రెగ్యులర్‌గా షేర్ చేస్తూ ఉండాలి. అలా బ్రాండింగ్ వస్తే బిజినెస్ ఆటోమేటిక్‌గా వస్తుంది. ఓకే. సో, ఆ బ్రాండింగ్ అనేది రావాలంటే మన బిజినెస్ గురించి లేదా మన కంపెనీ గురించి మనం ఎక్కువ మందికి చూపిస్తూ ఉండాలన్నమాట. మళ్ళీ, మళ్ళీ చూపిస్తూ ఉంటేనే విల్ గెట్ సమ్ బెటర్ వ్యూస్. వ్యూ అనేది వస్తూ ఉంటుంది మనకు. సో, కాబట్టి అవి ఎలా చేయాలి ఇవన్నీ కూడా ఒకసారి మీకు చూపిస్తాను. సపోజ్ ఇఫ్ యూ ఆర్ గోయింగ్ ఫర్ ఫేస్‌బుక్ అయినా లేదా లింక్డ్ఇన్ అయినా ఆల్‌మోస్ట్ సిమిలర్‌గా ఉంటాయమ్మా మనకు ఫేస్‌బుక్ అండ్ లింక్డ్ఇన్. ఎందుకంటే ఇప్పుడు ఫేస్‌బుక్‌లో మనకు ప్రొఫైల్‌లో పోస్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఫేస్‌బుక్‌లో పేజెస్ ఉంటాయి. మనం మల్టిపుల్ పేజెస్ క్రియేట్ చేసుకోవచ్చు. అదే విధంగా ఫేస్‌బుక్‌లో మనకు గ్రూప్స్ కూడా ఉంటాయన్నమాట. సో, అదే సేమ్ లింక్డ్ఇన్‌లో కూడా మనకు అలాగే ఉంటాయన్నమాట. మన ప్రొఫైల్ ఉంటుంది. లేదా పేజెస్ క్రియేట్ చేసుకోవచ్చు. గ్రూప్స్ క్రియేట్ చేసుకోవచ్చు. వీటిలో మనం రెగ్యులర్‌గా షేర్ చేసుకోవచ్చు. మరి షేరింగ్ అనేది మామూలుగా సోషల్ మీడియాలో ఎలా షేర్ చేయాలనేది మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. వై? బికాస్ ఆల్‌మోస్ట్ అందరూ గూడా ఈ రోజుల్లో ఫేస్‌బుక్‌లో షేరింగ్ అనేది చేసుకుంటూనే ఉన్నారు. ఓకే. సో, దానికి మళ్ళీ సెపరేట్‌గా ఇట్లా ఏమి చేయాల్సిన అవసరం లేదమ్మా. బట్ మనకేంటంటే వి హావ్ టు డూ ద పోస్టింగ్. అంటే మామూలుగా షేర్ చేసే వాళ్ళకి, డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్‌పర్ట్‌కి సమ్ తేడా ఉండాలి. అవునా లేదా? సోషల్ మీడియా పోస్టింగ్ ఎలా చేయాలనేది కొత్తగా మనం నేర్పించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఫేస్‌బుక్ అకౌంట్స్ గాని, ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్స్ గాని ఆల్‌మోస్ట్ చాలా మందికి ఈ రోజుల్లో ఉన్నాయి. వాళ్ళు ఏదో ఒకటి దాంట్లో పోస్ట్ చేస్తూనే ఉంటారు. బట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అదర్స్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ స్పెషలిస్ట్ ఏందంటే, మనం రీసెర్చ్ చేసి వర్క్ చేస్తాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ టైమ్ టు పోస్ట్ ఆన్ ఫేస్‌బుక్, బెస్ట్ టైమ్ టు పోస్ట్ ఆన్ ఇన్‌స్టాగ్రామ్ ఇలా మనం సెర్చ్ చేస్తే ఒక పర్టిక్యులర్ టైమింగ్స్ ఉన్నాయన్నమాట ఇప్పుడు మనకు. ఇప్పుడు ఇది చూసినట్లయితే యూ ఆర్ గోయింగ్ ఫర్ దిస్ పోస్ట్. ఫస్ట్ పోస్ట్ ఓపెన్ చేశారంటే ఇక్కడ చూడండి. ఏ టైంలో పోస్ట్ చేస్తే బెస్ట్ మనకనేది ఇక్కడ వాళ్ళు ఇస్తున్నారు. థర్స్‌డే అండ్ ఫ్రైడేస్‌లో 1 పీఎం టు 3 పీఎం ఆర్ ద బెస్ట్ టైమ్స్ ఇన్ ఫేస్‌బుక్. నెక్స్ట్ థర్స్‌డేస్ వచ్చేసి 8 పీఎం. ఓకే. ఇలా దే విల్ గివ్ డిఫరెంట్ డిఫరెంట్ టైమింగ్స్ అన్నమాట. సో, మీకు బ్యాక్‌కి వెళ్తే ఈ ఇమేజ్ ఒకసారి చూపిస్తాను చూడండి.
సో, యాక్చువల్‌గా చాలా మంది అనుకునేది ఏందంటే సాటర్‌డేస్ చాలా మంచి టైమింగ్స్ ఏమో. బట్ సాటర్‌డే, సండే పోస్ట్ చేసుకుంటే బెస్ట్ అని చెప్పి చాలా మంది అలాగే అనుకుంటారు. బట్ సాటర్‌డే, సండే ఆర్ ద వర్స్ట్ టైమ్స్ సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడానికి. సో, చాలామంది నాకు తెలిసిన క్లయింట్స్ గాని అందరూ గూడా అనేదేంటంటే, ఫ్రైడే, సాటర్‌డే, సండే బాగా ఎక్కువ యాడ్స్ రన్ అవుతాయేమో సార్. సాటర్‌డే, సండే అంతా ఫ్రీగా ఉంటారు గదా! ఎక్కువ టైము సోషల్ మీడియాలో షేర్ చేస్తారేమో. సో, బెటర్ ఆ టైంలో ఎక్కువగా ప్రమోషన్స్ చేద్దాం అని అంటారనమాట. బట్ యాక్చువల్‌గా చూసుకున్నట్లయితే సాటర్‌డే అండ్ సండే టైంలో యూజర్స్ చాలా తక్కువుంటారండి. ఫేస్‌బుక్ యూజ్ చేసేవాళ్ళు. అది మనం చెప్పట్లేదు. డైరెక్ట్‌గా ఫేస్‌బుక్ వాళ్ళే ఆ రిపోర్ట్స్ అనేది రిలీజ్ చేస్తుంటారనమాట. ఇక్కడ మీరు చూడండి. ఈ మ్యాప్‌లో చూసినట్లయితే మండే టు సండే 12 ఏఎం నుంచి 11 పీఎం. ఇక్కడ మీకు లైట్ కలర్ ఉండేటివన్నీ కూడా లోయెస్ట్ ఎంగేజ్‌మెంట్. ఎంగేజ్‌మెంట్స్ అంటే ఏంటంటే, మనం లైక్స్, షేర్స్, కామెంట్స్ ఇవన్నీ చేస్తున్నాం కదా! వీటిని వ్యూస్ కానీ ఇవన్నీ ఎంగేజ్‌మెంట్స్ అంటారనమాట. సో, లైట్ కలర్ ఉండేది లోయెస్ట్ ఎంగేజ్‌మెంట్. డార్క్ కలర్ ఉండేది హైయెస్ట్ ఎంగేజ్‌మెంట్. సో, ఏ రోజు ఏ టైంకి డార్క్ కలర్ ఉందో ఆ టైమింగ్‌లో పోస్ట్ చేసుకుంటే బెనిఫిట్ అనమాట. ఓకే. అందుకే ఇక్కడ ఇచ్చారు చూడండి. బెస్ట్ టైమ్ టు పోస్ట్ ఆన్ ఫేస్‌బుక్ మండే టు ఫ్రైడే అయితే ఈ టైమింగ్స్. బెస్ట్ డేస్ టు పోస్ట్ ఆన్ ఫేస్‌బుక్ అయితే ట్యూస్‌డే నుంచి ఫ్రైడేస్ ఇవి బెస్ట్ డేస్ అంట. వరస్ట్ డేస్ వచ్చేసి మోస్ట్‌లీ సాటర్‌డేస్. సాటర్‌డేస్ అనేది పెద్ద ఎవరు చూడరనమాట. ఓకే. అదే విధంగా ఇన్‌స్టాగ్రామ్‌కి సెపరేట్ టైమింగ్స్ ఉంటాయి. బెస్ట్ టైమ్ టు పోస్ట్ ఆన్ ఇన్‌స్టాగ్రామ్ అంటే వి హావ్ సెపరేట్ టైమింగ్స్. మండే వచ్చేసి 11 ఏఎం. ట్యూస్‌డే, వెడ్నెస్‌డే వచ్చేసి 10 ఏఎం టు 1 పీఎం. థర్స్‌డే టు ఫ్రైడే 10 ఏఎం. అట్లా సెపరేట్ టైమింగ్స్ ఉన్నాయి మనకు. ఈ టైమింగ్స్‌లో పోస్ట్ చేసుకుంటే ఏమవుతుందంటే, మనకు ఎంగేజ్‌మెంట్స్ పెరుగుతాయన్నమాట. ఎక్కువ వ్యూస్ పెరగడం గానీ, ఎక్కువ లైక్స్ రావడం, కామెంట్స్ రావడం, ఓకే. ఇలాంటివి ఎక్కువ జరుగుతుంటాయి మనకు. కాబట్టి ఈ విధమైన రీసెర్చ్ వర్క్ చేసుకొని దానికి తగ్గట్టుగా పోస్ట్ చేసుకోవడం అనేది మెయిన్ ఇంపార్టెంట్ టాస్క్ సోషల్ మీడియా ఆప్టిమైజేషన్‌లో. ఓకే. ఇప్పుడు మీరు ఫేస్‌బుక్‌లోకి వెళ్లారు. ఇక్కడ ఏదైనా పోస్ట్ చేయాలనుకుంటున్నారు. ఓకే. సో, ఐ విల్ డూ సో, ఇక్కడ మనం ఏదైనా పోస్ట్ చేయాలనుకున్నప్పుడు కంటెంట్ ఎలా రాయాలి? హౌ టు రైట్ ద కంటెంట్. ఇక్కడ అది చాలా ఇంపార్టెంట్ అమ్మా. సో, ఫస్ట్ లైన్ ఇది ఇక్కడే రాస్తాను మీకు కావాలంటే. సో, ఫస్ట్ లైన్ వచ్చేసి అబౌట్ ప్రొడక్ట్ ఆర్ సర్వీస్. ప్రొడక్ట్ గురించైనా, సర్వీస్ గురించైనా మనం ఫస్ట్ లైన్ రాయాల్సుంటుంది. ఓకే. సపోజ్ ఇప్పుడు నేను దేని గురించైతే నేను రాయాలనుకుంటున్నానో లైక్ రియల్ ఎస్టేట్ సంబంధించిందైతే రియల్ ఎస్టేట్ గురించి, లేదా ఏదైనా ప్రొడక్ట్ గురించి రాస్తున్నానంటే ప్రొడక్ట్ గురించి. అట్లా మనం దేని గురించైతే రాస్తున్నామో దాని యొక్క ఇన్ఫర్మేషన్ ఫస్ట్ లైన్‌లో రావాలి. ఏది ప్రొడక్ట్ గురించి లేదా సర్వీస్ గురించి. సెకండ్ లైన్ మనకు ఆఫర్ ఆర్ కాల్ టు యాక్షన్. ఆఫర్ అంటే లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా ప్రొడక్ట్ గురించి నేను రాస్తున్నాను అనుకోండి. ఫ్లాట్ 50% ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అని. ఓకే. సో, ఇలాంటివన్నీ కూడా ఆఫర్ అనేది రాసుకుంటూ ఉంటాం. లేదా కాల్ టు యాక్షన్ అంటే బుక్ హియర్, గెట్ యువర్స్ హియర్, అప్లై టుడే ఇలాంటివన్నీ కూడా మనం కాల్ టు యాక్షన్ అంటాం. ఓకే. కాల్ టు యాక్షన్ అంటే అర్థమైంది కదా! సో, గెట్ యువర్స్ హియర్ లేదా షాప్ హియర్, అప్లై హియర్, బుక్ హియర్ ఇలా వచ్చేటివన్నీ కూడా కాల్ టు యాక్షన్స్ అన్నమాట. ఓకే. నెక్స్ట్ థర్డ్ వన్ వెరీ, వెరీ ఇంపార్టెంట్ లైన్ అండి. దీనివల్ల కూడా ఎంగేజ్‌మెంట్ రేట్ అనేది చాలా బాగా పెరిగింది. ఎస్పెషల్లీ ఐ విల్ యూజ్ దీస్ వర్డ్స్. ఎందుకంటే ఇప్పుడు ఫేస్‌బుక్ యాస్ పర్ ఫేస్‌బుక్ సర్వే ప్రకారం మనం ఏదైనా ఒక పోస్ట్ చేస్తే ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్‌బుక్‌లో ఒక 2000 మెంబర్స్ ఫ్రెండ్స్ ఉన్నారనుకుందాం. ఓకే. మీ ప్రొఫైల్‌లో మీరేదైనా ఒక పోస్ట్ చేశారు. పోస్ట్ చేసినప్పుడు మీ పోస్ట్ మీకున్న 2000 మెంబర్స్ ఫ్రెండ్స్‌కి రీచ్ అవ్వడానికి 18-24 అవర్స్ ఈస్ ద మాక్సిమం టైమ్. ఈ లోపల వాళ్ళకి రీచ్ అయిపోతుంది. ఆ తర్వాత ఏమవుతుందంటే, ఇంక మన పోస్ట్ ఎవరికీ పెద్ద కనిపించదమ్మా. ఎందుకంటే, వాళ్ళ ఫ్రెండ్స్ గాని, ఇంకెవరైనా గాని ఏదో ఒకటి షేర్ చేస్తుంటారు కాబట్టి, మన పోస్ట్ ఆటోమేటిక్‌గా కిందకెళ్ళిపోతూ ఉంటుంది. ఇంక మన పోస్ట్ ఎవరికీ పెద్దగా డిస్‌ప్లే అవ్వదన్నమాట. బట్ ఇప్పుడు నేను చెప్పబోయే థర్డ్ లైన్ లాంటి వర్డ్స్ ఏదైనా యూజ్ చేస్తే, మనకు ఎంగేజ్‌మెంట్స్ అనేది పెరుగుతూనే ఉంటాయన్నమాట. ఓకే. ఇది ఏంటంటే అలయన్స్ ఫర్ ఎగ్జాంపుల్ హ్మ్. లేదా టాగ్ యువర్ ఫ్రెండ్
who need this, or else tag someone who want this, లేదా comment nice if you like it, or press ఇక్కడ మనం థంబ్ ఐకాన్ ఉంటుంది కదా, అది పెట్టుకుంటాం, ఇఫ్ యూ లైక్ ఇట్. ఇలాంటి వర్డ్స్ యూస్ చేస్తాం అనమాట. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫేస్బుక్ ఓపెన్ చేసి జస్ట్ స్క్రోల్ చేస్తూ ఉన్నాను. ఫేస్బుక్ బై డిఫాల్ట్ గా మనం ఎందుకు ఓపెన్ చేస్తామంటే ఏదో టైం పాస్ కోసం, ఎంటర్టైన్మెంట్ కోసం ఓపెన్ చేస్తాం, అవునా? అలా ఓపెన్ చేసి నేను స్క్రోల్ చేస్తున్నప్పుడు ఏదైనా పోస్ట్ చూశాను, అది నాకు అవసరం లేదు అనుకున్నప్పుడు ఏం చేస్తాం, స్కిప్ చేస్తాం. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇమాజిన్ నేను మా ఫ్రెండ్ సపోజ్ మహేష్ అనే అతను ఒక 2 డేస్ బ్యాక్ లేదా ఎస్టర్డే ఏదైనా ఒక టీ షాప్ లో కలిసినప్పుడు ఒక చిన్న డిస్కషన్ లో అరే నేను డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలనుకుంటున్నాను, బట్ ఐమ్ జస్ట్ చెకింగ్ ఏది బాగుంటుంది, ఎక్కడ నేర్చుకోవాలో తెలియట్లేదు, ఈ టాపిక్ వచ్చింది అనుకోండి. అలా వచ్చినప్పుడు యాక్చువల్ గా నాకు డిజిటల్ మార్కెటింగ్ అనేది ఇంట్రెస్ట్ లేదనుకుందాం, ఓకే, నా డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలని కూడా లేదు. బట్ ఆ టైప్ ఆఫ్ పోస్ట్ నాకు కనిపించినప్పుడు ఏమవుతుందంటే, ఎప్పుడైతే నేను ఈ వర్డ్ చదువుతాను ఆ పోస్ట్ లో, ట్యాగ్ యువర్ ఫ్రెండ్ హూ నీడ్ దిస్ అని, అప్పుడు ఆటోమేటిక్ గా నా మైండ్ లో స్ట్రైక్ అవుతుంది, అరే మహేష్ అడిగాడు కదా, బెటర్ మహేష్ గారిని ట్యాగ్ చేద్దాం, అతనికి కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది ఇది అని చెప్పేసి నేను మహేష్ ని ట్యాగ్ చేస్తాను ఆ పోస్ట్ కి. అప్పుడు ఏమవుతుంది, శ్రీకాంత్ ట్యాగ్డ్ మహేష్ అని చెప్పేసి నా ఫ్రెండ్స్ లిస్ట్ లో ఉన్న వాళ్ళకి అందరికి కనిపిస్తుంది, అట్ ద సేమ్ టైం మహేష్ ఫ్రెండ్స్ లిస్ట్ లో ఉన్న వాళ్ళందరికీ కనిపిస్తుంది అనమాట. ఓకే, సో మా ఫ్రెండ్స్ లిస్ట్ లో ఉన్న వాళ్ళందరికీ కనిపించినప్పుడు వాళ్ళలో ఎవరైనా ఒక్కళ్ళు ఆ పోస్ట్ లైక్ చేశారు అనుకోండి, జస్ట్ క్లిక్ చేశారు అనుకోండి, లైక్ చేసినప్పుడు సో అండ్ సో పర్సన్ లైక్ దిస్ పోస్ట్ అని చెప్పేసి మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ వెళ్ళి కనిపిస్తుంటుంది అనమాట. సో ఇలా ఎంగేజ్మెంట్స్ ని పెంచుకోవడం కోసం దీస్ కైండ్స్ ఆఫ్ వర్డ్స్ ఆర్ వెరీ హెల్ప్ఫుల్. అందుకే మీరు ఎప్పుడప్పుడు గమనించినట్లయితే సోషల్ మీడియాలో చిన్న చిన్న సింపుల్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. 2+2 ÷ 3 హౌ మచ్ అని చెప్పి ఇలాంటి చిన్న చిన్న క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. చాలా ఈజీగా ఉండేవి అనమాట. అక్కడ కొంతమంది కింద ఆన్సర్స్ కూడా ఆళ్ళే ఇచ్చేసి 1, 2, 3 అని ఇచ్చేసి కమెంట్ యువర్ ఆన్సర్ అని చెప్పి రాస్తారు. అప్పుడు ఏం చేస్తారు, అందరూ కూడా కమెంట్స్ చేస్తూ ఉంటారు. అలా ఎందుకంటే అలా చేసినప్పుడు మన పోస్ట్ ని ఎంతో మంది లైక్ చేయడమో, కమెంట్ చేయడమో ఇలా చేస్తుంటారు కదా, చేసిన తర్వాత వాళ్ళని మనం పేజ్ కి ఇన్వైట్ చేసుకోవచ్చు అనమాట. సో ఎవరైతే మన దానికి లైక్ చేశారో, ఇప్పుడు సపోజ్ లెట్ మీ షో యూ, ఇప్పుడు చూడండి ఈ పోస్ట్ ని సో అండ్ సో పర్సన్ లైక్ చేశారని చెప్పి చూపిస్తుంది కదా, ఇప్పుడు దీన్ని క్లిక్ చేస్తాను నేను. ఇక్కడ చూడండి 44 లైక్స్ వచ్చాయి నాకు ఈ పోస్ట్ కి. ఓకే, దీన్ని క్లిక్ చేస్తే ఈ లైక్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ నేను మళ్ళీ ఇన్వైట్ చేసుకోవచ్చు. దేనికి ఇన్వైట్ చేస్తున్నాను, నా పేజ్ లైక్ చేయడానికి ఇన్వైట్ చేస్తున్నాను. ఓకే, ఎందుకంటే నేను ఇది పేజ్ లో చేసిన పోస్ట్ అనమాట. ఇలా ప్రతి ఒక్కరు ఇన్వైట్ చేసినందువల్ల వాళ్ళకి నోటిఫికేషన్ వెళ్తుంది, సో అండ్ సో పర్సన్ ఇన్వైటెడ్ యూ టు లైక్ దిస్ పేజ్ అని చెప్పి. ఆల్రెడీ మన పేజ్ గురించి వాళ్ళకి కొంచెం అవగాహన ఉంటుంది, వాళ్ళు చూసుంటారు కాబట్టి మన పేజ్ని లైక్ చేస్తారు. ఇలా మనం ఫేస్బుక్ మనకు ఓన్ గా పేజ్ ఉంటే ఆ పేజ్ యొక్క లైక్స్ ని కూడా మనం ఇలా పెంచుకోవచ్చు అమ్మా. ఫేస్బుక్ పేజ్ కి ఎంత ఎక్కువ లైక్స్ ఉంటాయి అంత బెనిఫిట్ అన్నమాట. ఎందుకంటే సపోజ్ ఒక 1,00,000 మెంబర్స్ మీ పేజ్ లైక్ చేశారంటే, రేపు 1,00,000 మెంబర్స్ లైక్స్ వచ్చిన తర్వాత మీరు ఏదైనా పోస్ట్ చేస్తే మీ పోస్ట్ వెళ్ళి ఆ 1,00,000 మెంబర్స్ కనిపిస్తుంది. అందుకే ఎంత ఎక్కువ లైక్స్ వస్తే అంత ఎక్కువగా మనకు ఫ్యూచర్ లో మనం షేర్ చేసే పోస్ట్ అంత ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అదే ఇన్స్టాగ్రామ్ అనుకోండి, మనకు ఫాలోవర్స్ కావాలి. అలా ఫాలోవర్స్ ని పెంచుకుంటూ ఉండే కొద్దీ మనం ఏదైనా పోస్ట్ ఫ్యూచర్ లో షేర్ చేస్తే వాళ్ళందరికీ, మనం దాన్ని ఫాలో చేసిన వాళ్ళందరికీ కనిపిస్తుంటుంది అనమాట. ఇలా మనం ఫేస్బుక్ పేజెస్ ని కానీ, ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ని కానీ ఆర్గానిక్ గా కూడా పెంచుకోవచ్చు. అంటే పెయిడ్ గా ప్రమోషన్ రన్ చేసుకొని. సార్ కొంతమంది చెప్పండి. పేమెంట్ తీసుకొని ఇట్లా అంటే కొంతమంది 5,000 రూపీస్ కి 10,000 ఫాలోవర్స్ ఇట్లా పెడుతుంటారు కదా సార్, యూట్యూబ్ లో కానీ ఫేస్బుక్ లో కానీ, అది ఎట్లా సార్, అది వాళ్ళు ఎట్లా చేస్తారు? వాళ్ళు యాడ్స్ రన్ చేస్తారండి. ఎందుకంటే యాడ్స్ ద్వారా తొందరగా లైక్స్ వస్తాయి, లైక్స్ అండ్ ఫాలోవర్స్ వస్తారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే కొంత అమౌంట్ చార్జ్ చేసి ఫేస్బుక్ యాడ్స్, ఇన్స్టాగ్రామ్ యాడ్స్ అవి క్రియేట్ చేసి దాని నుంచి మనకు లైక్స్ పెంచుతారు అనమాట. పర్సనల్, ఇప్పుడు మన పర్సనల్ ప్రొఫైల్ ఉంటుంది సార్, దానికి కూడా వాళ్ళు ఫాలోవర్స్ ని పెంచడం కానీ ఫేస్బుక్ లో లైక్స్ ని పెంచడం కానీ చేస్తుంటారు సార్. అది ఎట్లా, దాన్ని ఎట్లా పాసిబుల్ అవుతుంది సార్?
ఇన్స్టాగ్రామ్ అంటే మన పర్సనల్ అకౌంట్ ఉందనుకో, దానికి ఫాలోవర్స్ పెంచుతారు సార్. అవునండి. అదే మన అకౌంట్‌నే వాళ్ళు యాడ్‌లో పెడతారనమాట తీసుకువెళ్ళి. ఆఫ్ యాడ్‌లో పెడతారు సార్ వాళ్ళు. ఏంటండి? అంటే వాళ్ళు, అంటే మనం ఏం యాడ్ క్రియేట్ చేసి, అంటే మనం ఏం కంటెంట్ ఇస్తలేము కదా సార్, జస్ట్ మనమే ఫాలోవర్స్ ఇవ్వమండి. కానీ మీకు యాక్చువల్‌గా మీకు కావాల్సిన టార్గెట్ ఏంటి? మీకు ఫాలోవర్స్ పెరగాలి. ఫాలోవర్స్ పెరగడం కోసం వాళ్ళు బ్యాక్ ఎండ్‌లో యాడ్ రన్ చేస్తారనమాట. సపోజ్ ఇప్పుడు నాకు సమ్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఇక్కడ 'సువర్ణభూమి' అనే ఒక పేజ్ ఉంది. ఓకే. ఈ 'సువర్ణభూమి' అనే పేజ్ వాళ్ళు నాకు ఫాలోవర్స్‌ని గాని లేదా లైక్స్‌ని గాని పెంచమని చెప్పి నాకు చెప్పారనుకోండి. వాళ్ళు నాకేం కంటెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నేనేం చేస్తానంటే దానికి రిలేటెడ్‌గా ఏదైనా ఒక మంచి బ్యానర్ క్రియేట్ చేసి, అంటే ఫాలోవర్స్ అనే బ్యానర్ లాంటిదనమాట. ఓకే. ఇక్కడ మనకు ఓకే. సో, ఫాలోవర్స్ టైప్‌లో ఒక మంచి బ్యానర్స్ ఏదైనా ఉంటే ఆ బ్యానర్స్ క్రియేట్ చేసుకొని ఈ టైపు ఏదన్నా వాళ్ళకి రిలేటెడ్‌గా అంటే రియల్ ఎస్టేట్‌కి రిలేటెడ్‌గా బ్యానర్స్ క్రియేట్ చేసుకొని, ఆ బ్యానర్‌తో నేను ఒక యాడ్ రన్ చేస్తాననమాట. ఎందుకని వీళ్ళకి లైక్స్ పెంచడం కోసం లేదా ఫాలోవర్స్‌ని పెంచడం కోసం. అలా అమౌంట్ చార్జ్ చేసి యాడ్స్ రన్ చేసి పెడతారనమాట వాళ్ళు. ఓకే. సో, దానివల్ల మనకు అంటే ఎందుకంటే కంటెంట్ మనమే ఇవ్వాలని ఏం లేదమ్మా. వాళ్ళు ఏదో కంటెంట్ పెట్టుకొని రన్ చేస్తారు. మనకు ఎండ్ ఆఫ్ ది డే మనకు కావాల్సిన ఫాలోవర్స్ కాబట్టి అది వాళ్ళు యాడ్స్ ద్వారా తెప్పించి ఇచ్చేస్తారు మనకు. అట్లా అన్నమాట. ఓకే. ఓకే. సో, ఈ విధంగా మనకేంటంటే కంటెంట్ అనేది ఇలా రాసుకుంటే మనకి ఎంగేజ్‌మెంట్ రేట్ చాలా బాగుంటుందన్నమాట. ఓకే. ఫస్ట్ వన్ వచ్చేసి అబౌట్ ప్రొడక్ట్ ఆర్ సర్వీస్. నెక్స్ట్ వన్ మన ఆఫర్ ఉంటే ఆఫర్. నెక్స్ట్ కాల్ టు యాక్షన్. అండ్ నెక్స్ట్ లాస్ట్ లైన్ వచ్చేసి మనం ఇది ఇచ్చుకుంటాం. ఓకే. అండ్ ఇక్కడ ఇంకోటేంటంటే గ్రూప్స్ కూడా ఉంటాయి మనకు. చాలా మంది ఏం చేస్తారంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను గమనించిన వాళ్ళు రియల్ ఎస్టేట్‌లో చాలా మంది ఏం చేశారంటే ఆహ్, ఇప్పుడు రియల్ ఎస్టేట్ సంబంధించిన గ్రూప్స్ ఏదైనా ఉంటాయనుకోండి. ఈ గ్రూప్స్‌లోకి వెళ్తారు. రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అండ్ ఇన్వెస్టర్స్, రియల్ ఎస్టేట్ తెలంగాణ, రియల్ ఎస్టేట్ ఇన్ హైదరాబాద్ ఇలా చాలా గ్రూప్స్ ఉన్నాయి. ఈ గ్రూప్స్‌లోకెళ్ళేసి ఈ గ్రూప్‌లో జాయిన్ అయ్యి దీంట్లో పోస్ట్ చేస్తుంటారనమాట. ఓకే. ఇలా ఈ గ్రూప్‌లో జాయిన్ అయ్యి పోస్ట్ చేయడం వల్ల మనకు మన కంపెనీ యొక్క బ్రాండ్ తెలుస్తుందే తప్ప బిజినెస్ అనేది ఖచ్చితంగా వస్తుందని చెప్పలేం. అది ఎందుకంటే సో, ఇక్కడ ఇమాజిన్ వి ఆర్ ఎన్ ఏజెంట్. మనం రియల్ ఎస్టేట్‌ని ప్రమోట్ చేస్తున్నాం అనుకుందాం. అంటే ప్రాపర్టీ ప్రమోట్ చేసి సేల్ చేస్తే మనకు కమిషన్ ఇస్తారు కంపెనీ వాళ్ళు. ఇలా మనలాంటి వాళ్ళు ఎంతో మంది దీంట్లో ఉంటారు. చాలా తక్కువ మంది కస్టమర్స్ ఉంటారు తప్ప ఆల్‌మోస్ట్ అందరూ కూడా ప్రమోటర్సే ఉంటారు దీంట్లో. మరి ప్రమోటర్సే ఉన్న దాంట్లోకెళ్ళి మనం పోస్ట్ చేసినందువల్ల మనకు బిజినెస్ అనేది పెద్ద రాదండి. ఎందుకంటే వాళ్ళు కూడా ఏదో ప్రాపర్టీ ప్రమోట్ చేస్తూనే ఉంటారన్నమాట దాంట్లో ఉండేవాళ్ళు. వాట్ ఇట్ సో, అలా కాకుండా మనకు రియల్ ఎస్టేట్‌లో గాని, ఇలాంటి వాటిలో కస్టమర్స్ రావాలంటే యాడ్స్ అనేది బెస్ట్ వే. యాడ్స్ రన్ చేసుకోవాల్సిందే. మేము ఇంతకుముందు చెప్పినట్టు. లేదు మనకు బ్రాండింగ్ కావాలి అంటే ఇప్పుడు సపోజ్ 'సువర్ణభూమి' లాగా ఇంకేదైనా ఒక కంపెనీ మనం స్టార్ట్ చేసాం. దానికి బ్రాండింగ్ కావాలి. ప్రతి ఒక్కళ్ళకి మనం అనే దాన్ని ఉన్నామని మార్కెట్‌లో తెలియాలని చెప్పంటే అలాంటప్పుడు మనం వీటిలో షేర్ చేసుకోవడం మేలనమాట. సో, బ్రాండ్ అనేది వస్తుంది ఆ టైంలో. సో, కాబట్టి ఎస్ఎంఓలో మనకు మెయిన్ బ్రాండింగ్ అనేది ఇంపార్టెంట్ అమ్మా. బ్రాండ్ వస్తూ ఉంటుంది. బ్రాండ్ వస్తే ఆటోమేటిక్‌గా బిజినెస్ వస్తుంది. సో, ఎందుకంటే మోస్ట్‌లీ అందరూ అంటారు. జో దిక్తా హై వహీ బిక్తా హై అని చెప్పేసి. అట్లా మనకేంటంటే ఏదైతే ఎక్కువగా చూస్తామో మనకు తెలియకుండా అదే మనం పర్చేజ్ చేసుకుంటూ ఉంటాం. అవునా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంతకుముందు అడిగాను. ఆహ్, మీరేదైనా ఒక టూత్ పేస్ట్ బ్రాండ్ కొనాలంటే మార్కెట్‌లోకి వెళ్తే ఏ టూత్ పేస్ట్ బ్రాండ్ ఫస్ట్ అంటే సూపర్ మార్కెట్‌కెళ్లారు. వెళ్ళంగానే టూత్ పేస్ట్ కొనాలంగానే ఫస్ట్ మన మైండ్‌లో స్ట్రైక్ అయ్యే టూత్ పేస్ట్ ఏంటి అంటే అందరూ మోస్ట్‌లీ చెప్పే సమాధానం కోల్‌గేట్. అదే ఒక లేడీస్ ఫెయిర్‌నెస్ క్రీమ్ కొనాలనంగానే ఫస్ట్ మైండ్‌లో స్ట్రైక్ అయ్యేది ఫెయిర్ అండ్ లవ్లీ. సో, ఇట్లా మనకు తెలియకుండానే కంపెనీస్ వాళ్ళు వాళ్ళ బ్రాండ్‌ని మన మైండ్‌లో ఇంజెక్ట్ చేశారన్నమాట. అలా బ్రాండింగ్ వచ్చిందనుకోండి బిజినెస్ ఆటోమేటిక్‌గా వస్తుంది. ఓకే. సో, ఇది మనకు వన్ ఆఫ్ ది బెస్ట్ వే. మనకు బ్రాండింగ్ రావడం కోసం. ఎందుకంటే, సోషల్ మీడియా అనేది ఎందుకు బెస్ట్ ప్లాట్‌ఫార్మ్ అని చెప్పి అంటున్నానంటే, మన ఇండియా మొత్తం మీద మనకు 4 ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నాయండి. మీడియా ప్లాట్‌ఫార్మ్స్ 4 ఉండేది. ఒకటి టీవీ మీడియా, 2 ప్రింట్ మీడియా, 3 ఎఫ్ఎం మీడియా, 4 సోషల్ మీడియా. ఇప్పుడు టీవీ మీడియా చూసినట్లయితే యావరేజ్‌గా ఒక హ్యూమన్ బీయింగ్ అంటే ఒక మనిషి టీవీ ముందు ఎంత టైమ్ స్పెండ్ చేస్తారు? టీవీ ఎంతసేపు చూస్తారు? ఓవరాల్‌గా ఇండియా మొత్తం తీసుకోండి. లేదా వరల్డ్ వైడ్‌గా తీసుకోండి. యావరేజ్‌గా చూసుకున్నట్లయితే ఒక రోజుకి మాక్సిమం 2-3 ఆర్ 3-4 అవర్స్. అంతకన్నా ఎక్కువ చూడరండి.
ఒకవేళ వీకెండ్స్ ఏదన్నా మూవీస్ ఇలాంటివి పెట్టుకొని చూస్తే చూడొచ్చేమో గానీ, బట్ యావరేజ్‌గా ఒక రోజుకొచ్చేసి 2-3 అవర్స్ మాక్సిమం. కొంతమంది అది కూడా చూడరసల. ఓకే. అదే ప్రింట్ మీడియా అనుకోండి. ప్రింట్ మీడియా అంటే మనకు న్యూస్ పేపర్స్ కావచ్చు, బోర్డింగ్స్ కావచ్చు, పాంప్లెట్స్ కావచ్చు ఇలాంటియన్నమాట. ఇప్పుడు న్యూస్ పేపర్ అయితే మన ఇంటికొచ్చిన తర్వాత మాక్సిమం అయితే మార్నింగ్ టైమ్‌లో ఒక హాఫ్ అన్ అవర్ చూస్తారు దాన్ని. తర్వాత అసలు టచ్ కూడా చేయరు. అదే హోర్డింగ్స్ అయినా, బ్యానర్స్ అయినా ఇప్పుడు రోడ్ మీద వెళ్తుంటే ఏదైనా బ్యానర్ కనిపిస్తే జస్ట్ ఫ్యూ సెకండ్స్ ఆ బ్యానర్ చూసేసి వెళ్ళిపోతారు. అవునా? ఇలా ప్రింట్ మీడియాని యావరేజ్‌గా మనకు ఫ్యూ సెకండ్స్ నుంచి అప్ టు ఒక హాఫ్ అన్ అవర్ దాకా చూడొచ్చు దాన్ని అంతే. అంతకుమించి ఎక్కువ చూడరు. అది కూడా న్యూస్ పేపర్ అయితేనే హాఫ్ అన్ అవర్ అని చెప్పాను నేను. నెక్స్ట్ ఎఫ్ఎం మీడియా అనుకోండి. ఎఫ్ఎం మీడియా మోస్ట్‌లీ ట్రావెలింగ్‌లో ఉన్నప్పుడు ఇంటారు చాలా వరకు. అది పనిగా ఎఫ్ఎం పెట్టుకొని ఈ రోజుల్లో ఎవరు వినట్లేదండి. ఇప్పుడు సపోజ్ మనకేదన్నా జర్నీ చేస్తున్నప్పుడు లేదా కార్‌లో పోతున్నప్పుడు ఎఫ్ఎం పెట్టుకుంటారు. లేదా ఆఫీస్‌కెళ్తుంటే ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఎఫ్ఎం వింటుంటారు. ఇలా ఎఫ్ఎం అనేది జర్నీ టైమ్స్‌లో మాత్రమే వింటుంటారనమాట. దెన్ సోషల్ మీడియా చూసుకున్నట్లయితే 24/7 అని చెప్పొచ్చు. మధ్యరాత్రుల్లో మెలుకువొచ్చినా సరే ఫోన్ పట్టుకొని దే ఆర్ గోయింగ్ ఫర్ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఇవి ఓపెన్ చేసి చూస్తున్నారు. అవునా? కాబట్టి సోషల్ మీడియా ఈస్ ద బెస్ట్ మీడియా ప్లాట్‌ఫార్మ్. తొందరగా ఆడియన్స్‌కి రీచ్ అవ్వాలంటే. అర్థమైందండి? అందుకే మనం వీటిలో షేర్ చేసుకుంటున్నాం అన్నమాట. ఫేస్‌బుక్ పేజ్‌లో కానీ, గ్రూప్స్‌లో గానీ ఈవెన్ నో నీడ్ టు డిపెండ్ ఆన్ సింగిల్ ప్లాట్‌ఫార్మ్. అంటే ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ మాత్రమే కాకుండా మీరు ఏదైనా ఒకటి రెగ్యులర్‌గా పోస్టింగ్స్ చేయాలి అనుకుంటే అది అన్ని ప్లాట్‌ఫార్మ్స్‌లో లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, ట్విట్టర్‌లో అన్నిట్లో అకౌంట్ ఓపెన్ చేసుకొని అన్నిట్లో పోస్ట్ చేసుకోవడం అన్నమాట. ఓకే. ఇప్పుడు సపోజ్ పింట్రెస్ట్ ఉంది. పింట్రెస్ట్ అనేది కూడా వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్. ఇప్పుడు బాగా సక్సెస్ అవుతుందండి పింట్రెస్ట్. పింట్రెస్ట్‌లో కూడా మనం రెగ్యులర్‌గా పిన్స్ అనేది షేర్ చేసుకుంటూ ఉండాలి ఇలాగా. ఇలాంటి ఇమేజెస్ మనకెక్కడ నుంచి క్యాన్వాలో డిజైన్ చేసుకుంటే లింక్డ్ఇన్ అనేది ఓన్లీ జాబ్స్‌కి కాదా సార్? జాబ్స్ అని కాదండి. లింక్డ్ఇన్ కూడా సేమ్ ఫేస్‌బుక్ లాగే. బట్ మోస్ట్‌లీ ప్రొఫెషనల్స్ ఉంటారన్నమాట దాంట్లో. ఎక్కువ జాబ్ చేసేవాళ్ళు లేదా బిజినెస్ చేసేవాళ్ళు ఇట్లా ప్రొఫెషనల్స్ ఎక్కువ ఉంటారు లింక్డ్ఇన్. వెన్ కంపేర్ టు ఫేస్‌బుక్. ఫేస్‌బుక్‌లో ఏందంటే ఆల్‌మోస్ట్ అందరూ ఆల్ కైండ్స్ ఆఫ్ ఆడియన్సెస్ ఉంటారు. బట్ లింక్డ్ఇన్‌లో ఎక్కువగా ప్రొఫెషనల్స్ ఉంటారన్నమాట చాలా వరకు. ఇక్కడ మనం పోస్ట్ ఏదైనా చేస్తే జనరల్‌గా ఏ పోస్ట్‌నా షేర్ చేసుకోవచ్చు మనం. జాబ్‌కి సంబంధించిందే చేయాలని ఏం లేదండి. ఏ టైప్ ఆఫ్ పోస్ట్‌నా చేసుకోవచ్చు. ఈవెన్ రియల్ ఎస్టేట్ పోస్ట్ కూడా చేసుకోవచ్చు నేను ఇక్కడ. దేర్ ఈస్ నో రిస్ట్రిక్షన్. బట్ ఎక్కువ మంది ఇక్కడ ప్రొఫెషనల్స్ ఉంటారన్నమాట. చాలా వరకు ప్రొఫెషనల్స్ వాడతారు లింక్డ్ఇన్‌ని. ఇప్పుడు ట్విట్టర్ చూడండి. ట్విట్టర్ అంతా కూడా సమ్ హై క్యాడర్‌లో ఉండేవాళ్ళు లేదా సినిమా వాళ్ళు గాని, పొలిటీషియన్స్ గాని వీళ్ళు ఎక్కువ వాడుతుంటారు ట్విట్టర్‌ని. ఓకే. అలాగా ఒక్కొక్కళ్ళు ఒకలాగా. బట్ ఫేస్‌బుక్ అండ్ ఇన్‌స్టాగ్రామ్ ఏందంటే జనరల్ ఆడియన్సెస్. ఆల్‌మోస్ట్ అందరూ ఉంటారు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో. దీంట్లో లిమిటెడ్ కస్టమర్స్ ఉంటారు. లిమిటెడ్ ఆడియన్సెస్ ఉంటారు. లింక్డ్ఇన్ అయినా, ఈవెన్ పింట్రెస్ట్ అయినా ఇట్లా లిమిటెడ్‌గా ఉంటారన్నమాట చాలా వరకు. ఈవెన్ టంబ్లర్ కూడా వన్ ఆఫ్ ద సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్. సార్ ఇట్లా ఆర్గానిక్‌లో కాకుండా ఇంకా వేరే పద్ధతులు ఏమైనా ఉంటాయా సార్? ఒకటి ఆర్గానిక్, 2 పెయిడ్ అండి. పెయిడ్ ఆల్రెడీ మీకు చెప్పాను. యాడ్స్ పరంగా వెళ్ళడం. ఒకటి యాడ్స్ లేదా 2 ఫ్రీ. మనకు ఫ్రీ గాని, పెయిడ్ గాని 2 ఆప్షన్సే కదా ఉంటాయి. సో, ఇది ఫ్రీ అన్నమాట. ఇప్పుడు నేను చెప్పేది ఫ్రీ. సో, ఆల్రెడీ మీకు చెప్పాను కదా! అవన్నీ కూడా పెయిడ్. వాళ్ళకి డబ్బులు పే చేసి యాడ్ రన్ చేసుకోవడం. ప్రతి సోషల్ మీడియాలో మనకి ఇప్పుడేమన్నా ఇప్పుడు థర్డ్ పార్టీ అంటే మన ప్లగిన్స్ లెక్క ఇప్పుడు యూట్యూబ్‌కి మీరు ట్యూబ్‌మేట్ అట్లాంటివి కొన్ని చెప్పారు కదా సార్. యాహ్! నేను చెప్తానండి. అట్లా ఉన్నాయి మనకు. అంటే సోషల్ మీడియా మేనేజింగ్ ప్లాట్‌ఫార్మ్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు మీకు ఫేస్‌బుక్‌లో బూస్టింగ్. ఎందుకంటే హ్మ్. ఫేస్‌బుక్ ఉందనుకోండి. ఫేస్‌బుక్‌లో మనకేంటి ఆల్‌మోస్ట్ మనం షేర్ చేయాలంటే సెపరేట్ టైమింగ్స్ చెప్పాను నేను మీకు. బెస్ట్ టైమ్ టు పోస్ట్ ఆన్ ఫేస్‌బుక్ అంటే సెపరేట్ టైమింగ్స్ వచ్చాయి. ఇన్‌స్టాగ్రామ్‌కి సెపరేట్ టైమింగ్స్ ఉన్నాయి. ట్విట్టర్‌కి సెపరేట్ టైమింగ్స్ ఉంటాయి. అండ్ పింట్రెస్ట్ కూడా ఇప్పుడు సపోజ్ మీరు బెస్ట్ టైమ్ టు పోస్ట్ ఆన్ పింట్రెస్ట్ అని కొడితే పింట్రెస్ట్ కూడా సెపరేట్ టైమింగ్స్ వస్తాయి. ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క టైమింగ్స్ ఉన్నాయి. మరి ఏదైనా ఒక పోస్ట్ అన్ని సోషల్ మీడియాలో ప్లాట్‌ఫార్మ్స్‌లో చేయాలంటే ఆ టైమింగ్‌లో తగ్గట్టుగా మనం అలారం పెట్టుకొని ఆ టైమింగ్‌లో లాగిన్ అయ్యి పోస్ట్ చేసి లాగౌట్ అవ్వడం. మళ్ళీ ఇన్‌స్టాగ్రామ్‌లో లాగిన్ అయ్యి పోస్ట్ చేసి లాగౌట్ అవ్వడం. ట్విట్టర్‌లో లాగిన్ అయ్యి పోస్ట్ చేసి లాగౌట్ అవ్వడం. పింట్రెస్ట్‌లో అంటే మళ్ళీ సెపరేట్ టైమింగ్స్ ఉంటాయి మళ్ళీ వాటికి. ఇలా సార్ అన్నిట్లో సెపరేట్‌గా లాగిన్ అయ్యి ట్విట్టర్‌లోను సారీ? సార్ ట్విట్టర్‌లోను, పింటరెస్ట్‌లో గూడా పెయిడ్ సర్వీస్ ఉంటదా సార్? ఉన్నాయండి. వీటిలో కూడా యాడ్స్ రన్ చేసుకోవచ్చు మనం. ఆహా! పెయిడ్ సర్వీస్ గూడా ఉంటదా సార్ ఇందులో? అవునండి. సేమ్ ఫేస్‌బుక్ యాడ్స్, ఇన్‌స్టాగ్రామ్ యాడ్స్ ఎలాగైతే ఉన్నాయో, అదే విధంగా ట్విట్టర్‌లో, పింట్రెస్ట్‌లో కూడా యాడ్స్ ఉన్నాయి మనకు. డబ్బులు పే చేసి అమౌంట్ ఆ! యాడ్ రన్ చేసుకోవచ్చు మనం. ఓకే. ఓకే. ప్రతి సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్ వాళ్ళు యాడ్స్ ఇస్తున్నారు మనకు. ఓకే. ఈవెన్ లింక్డ్ఇన్ అయినా సేమ్ మనకు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఎలా అయితే క్రియేట్ చేసామో అదే విధంగా ఉంటాయి. క్యాంపెయిన్
యాడ్స్ అంతే. ఓకే. ఇప్పుడు సార్ ఇప్పుడు సపోజ్ ఇప్పుడు కేటీఆర్ ఉన్నాడు అనుకోండి సార్. ఇప్పుడు తనకి అన్ని లైక్స్ వచ్చినాయి అంటే తన ఇమేజ్ మీదనేనా? లేకపోతే ఇంకేమన్నా ఈ పెయిడ్ యాడ్ రన్ చేసి రావడం అట్లే వల్ల లేదండి. వాళ్ళు పెయిడ్ యాడ్ రన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఆయనకి ఇమేజ్ ఉంది. ఆల్మోస్ట్ సార్ కేసీఆర్, కేటీఆర్ అంటే తెలియనోళ్ళు ఉండరు. సో, అవును. కాబట్టి సరే సపోజ్ ఇప్పుడు అంత ఇమేజ్ ఉన్న పర్సన్ కాకుండా నార్మల్ పర్సన్ ఉన్నాడనుకోండి సార్. తనకి అన్ని లైక్స్ రావాలంటే మనం సరే అన్ని కాకుండా కొన్ని రావాలన్నా మనం జస్ట్ ఈ ఆర్గానిక్ కాకుండా ఇంకేదైనా వేలో పోవచ్చా సార్? యాడ్స్ కూడా కాకుండా. పెయిడ్‌గానే ఎళ్ళాల్సిందే ఇంకా. నార్మల్ వాళ్ళకి మనం అంటే అది చూడాలి అంటే వి హావ్ టు గో ఫర్ పెయిడ్ వన్. అంటే ఏ టైప్ అంటే అది వాళ్ళకి ఎట్లా యాడ్ క్రియేట్ చేయాలి సార్ మనం? వాళ్ళ ప్రొఫైల్‌ని బేస్ చేసుకొనండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓకే. నేను ఒక ట్రైనర్ ప్రొఫైల్‌ని హైలైట్ చేయనుకోండి. ఆయన దేనికి సంబంధించిన ట్రైనరో దాన్ని హైలైట్ చేసి, ఆయన ఫోటో పెట్టేసి, దాన్ని నేను ఆ ఓకే. బ్యానర్‌ని ప్రమోట్ చేస్తాను. ఓకే. ఇప్పుడు సపోజ్ ఓకే సార్. కేటీఆర్ అంటే అందరూ తెలుసు. బట్ అదే ఓకే. మనకు తెలంగాణలో వేరే కొంతమంది మినిస్టర్స్ అయినా, ఎమ్మెల్యేస్ అయినా లేదా ఇంకెవరైనా పార్టీ లీడర్ తెల్ తెలీదనుకుందాం. బట్ యాక్చువల్లీ అతను కూడా ఆ పార్టీలోనే ఉన్నాడు. అలాంటప్పుడు ఏం ఓకే. చేస్తారంటే తెలంగాణ ఏదైతే మనకు టీఆర్ఎస్ పార్టీ ఉందో ఆ పార్టీకి సంబంధించిన బ్యానర్ ఒకటి క్రియేట్ చేసి, దాంట్లో ఆయన ఫోటో పెట్టేసి, దాన్ని మనం యాడ్ రన్ చేస్తాం అన్నమాట. అతనికి లైక్స్ రావడానికి. ఓకే. అంటే ఏమంటే మనము ఫస్ట్ ఇప్పుడు మనం ఏదైనా పర్చేసింగ్‌కైతే ఇప్పుడు మనం ఫార్మ్స్ గాని అట్లా పెట్టగా ఇతనికి జస్ట్ ఓన్లీ ప్రమోషన్ యాడ్ రన్ చేయాలి ఓన్లీ అంతేనా సార్? యాహ్! ఎక్కువ మందికి రీచ్ ఉంటుందన్నమాట. అవేర్‌నెస్ యాడ్ ఉంది కదా! ఓకే. ఆ రీచ్ అనేది పెట్టి ఎక్కువగా ఓకే. ప్రమోట్ చేస్తాం. ఎందుకంటే ఓకే. అలాంటి దానికి మనం ఎక్కువ మందికి చూపిస్తేనే బెనిఫిట్ కాబట్టి మనం రీచ్ ఆ! పెరిగేలాగా రన్ చేస్తాం అన్నమాట. ఓకే. ఓకే. లీడ్స్ కాకుండా రీచ్ కోసం రీచ్ రన్ చేస్తాం. అది రన్ చేస్తాం. ఇప్పుడు ఓకే సార్. ఓకే. సో, ఇక్కడ మీకు చూసినట్లయితే సెపరేట్ టైమింగ్స్ ఉంటాయని చెప్పాను చూసారా మీకు. ఒక్కొక్క టైమింగ్‌లో మనం లాగిన్ చేసి, పోస్ట్ చేసి, లాగౌట్ చేయడం అనేది టూ టఫ్. అందుకే సోషల్ మీడియా మేనేజింగ్ అనేది మనకు కొంచెం కష్టమైన పని కాబట్టి, దానికి వి హావ్ లాట్ ఆఫ్ టూల్స్ ఆర్ దేర్. ఇక్కడ మీకు సోషల్ మీడియా మేనేజ్మెంట్ టూల్స్ ఇలా కొడితే మనకు సో, దేర్ ఆర్ లాట్ ఆఫ్ వెబ్‌సైట్స్ ఆర్ దేర్. ఓకే. ఈ హబ్‌స్పాట్ అని గాని, హూట్‌సూట్ అని గాని ఓకే. ఇలా చాలా ఉన్నాయండి. మీకు ఒకసారి డైరెక్ట్‌గా ఓపెన్ చేసి చూపిస్తాను. హూట్‌సూట్. నెక్స్ట్ బఫర్. ఇవన్నీ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ అన్నమాట. సోషల్ మీడియా మార్కెటింగ్ అండ్ మేనేజ్మెంట్ టూల్. సో, దీంట్లో ఏంటంటే ఆల్‌మోస్ట్ అన్ని ప్లాట్‌ఫార్మ్స్‌ని ఒకే దగ్గర పెట్టుకొని, ఒకే దగ్గర నుంచి మనం ఆపరేట్ చేయొచ్చు. అంటే మన ఫేస్‌బుక్ అకౌంట్, లింక్డ్ఇన్, ట్విట్టర్, పింట్రెస్ట్ ఎన్నుంటే అన్ని కూడా ఒకే దగ్గర మనం యాడ్ చేసుకొని, వాటన్నిటిని ఇక్కడి నుంచి ఎక్స్‌క్యూజ్ మీ. ఇక్కడి నుంచి మనం మేనేజ్ చేయొచ్చు. హ్యాండిల్ చేయొచ్చన్నమాట. అది ఎలాగో ఒకసారి చూపిస్తాను. బట్ ఇక్కడ ఈ హూట్‌సూట్ అనేది ఆల్‌మోస్ట్ పెద్ద పెద్ద కంపెనీస్ వాళ్ళు యూజ్ చేస్తారండి. వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లాట్‌ఫార్మ్ హూట్‌సూట్ అనేది. బట్ ఇది పెయిడ్ కంప్లీట్‌గా మనకు పెయిడ్. ఫ్రీ అనేదే ఉండదు దీంట్లో మనకు. ఆల్‌మోస్ట్ అన్ని పెయిడ్ ప్లాన్సే ఉంటాయి. ఒక ఫస్ట్ 30 డేస్ ఫ్రీ ట్రయల్ ఇస్తారు. బట్ నెలకి 1915, 7540, 45,000 పర్ మంత్ ఇలా మంత్లీ ఇంత అమౌంట్ అని చెప్పి తీసుకుంటారు. సో, ఇదొచ్చేసి సింగిల్ యూజర్. ఒక యూజరే యూజ్ చేయొచ్చు. 10 సోషల్ మీడియా అకౌంట్స్ లింక్ చేసుకొని యూజ్ చేయొచ్చనమాట. 10 సోషల్ మీడియా అకౌంట్స్ అంటే ఫేస్‌బుక్ పేజ్ కావచ్చు, ఇన్‌స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్‌బుక్ గ్రూప్ కావచ్చు. ఇట్లా ఎనీథింగ్. అదే మనం పెరిగే కొద్దీ ఏమవుతుందంటే నంబర్ ఆఫ్ యూజర్స్, నంబర్ ఆఫ్ అకౌంట్స్ పెంచుకుంటారు. ఇట్లా. సో, అది ఇప్పుడు బఫర్ చూసినట్లయితే బఫర్‌లో మనకు ఫ్రీగా కూడా చేసుకోవచ్చండి. ఒక 3 అకౌంట్స్ లింక్ చేసుకొని బఫర్‌లో ఫ్రీగా చూసుకోవచ్చు మనం. ఓకే. సో, మంత్లీ వచ్చేసి బఫర్‌లో 0 ఇది ఫ్రీ మెంబర్‌షిప్ ఉంది. అప్ టు 3 ఛానెల్స్ అంటే 3 ఛానెల్స్ పెట్టుకోవచ్చు. లైక్ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ ఇట్లా ఏదో ఒక 3 అకౌంట్స్ మనం లింక్ చేసుకోవచ్చు. షెడ్యూల్డ్ పోస్ట్ వచ్చేసి 10 పోస్ట్స్ పర్ ఛానెల్. షెడ్యూల్డ్ పోస్ట్ అంటే మనం ముందుగానే చేసి పెట్టేసుకుంటామండి. ఇక్కడ టైమ్ సేవ్ చేసుకోవడానికి నార్మల్‌గా నేనేం చేస్తానంటే సాటర్‌డే, సండే టైమ్‌లో కొంచెం ఫ్రీ ఉంటాం కాబట్టి సాటర్‌డే, సండే టైమ్‌లో నేను రోజుకి నా టార్గెట్ ఏంటంటే రోజుకి 2 పోస్టులు చేయాలి.
అది ఫేస్‌బుక్‌లో అయినా, ట్విట్టర్‌లో అయినా, లింక్డ్ఇన్ అయినా నా ప్రొఫైల్స్ అన్నిట్లో కూడా రోజుకో 2 పోస్ట్ చేయాలి. ఆ 2 పోస్ట్ నేను పర్టిక్యులర్ టైమింగ్‌లో చేసుకోవాలి మళ్ళీ. ఎందుకంటే మీకు చెప్పాను కదా! బెస్ట్ టైమ్ అని ఉంటుందని అలాగా. సో, నేనేం చేస్తానంటే సాటర్‌డే లేదా సండే టైమ్‌లో సండే ఫ్రీగా ఉన్నప్పుడు ఒక 10 పోస్ట్ చేసేస్తాను. ఓకే. 10 పోస్ట్ అనేది నేను సండే చేసేసానంటే 10 బ్యానర్స్ క్రియేట్ చేసి 10 పోస్ట్ షెడ్యూల్ పోస్ట్ పెట్టేస్తే ఎవ్రీ డే ఆ టైంకి తగ్గట్టుగా అదే పోస్ట్ చేసుకుంటూ ఉంటుంది. అట్లా రోజుకి 2 పోస్టులు లెక్కన నాకు ఒక 5 డేస్ సంబంధించిన పోస్టులు రెడీగా ఉంటాయన్నమాట. 10 పోస్ట్ కాబట్టి. సో, 5 డేస్ నేను వర్క్ చేయకపోయినా సరే, ఆ సండే చేసిన వర్క్ వల్ల ఎవ్రీ డే ఆటోమేటిక్‌గా ఈ బఫరే ప్రతి సోషల్ మీడియా అకౌంట్‌లో అదే పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఆన్ బిహాఫ్ ఆఫ్ మీ. అట్లా అట్లా ఎన్ని డేస్ వరకు పెట్టుకోవచ్చు సార్? 1 ఇయర్ పోస్ట్‌కి సంబంధించి మొత్తం కూడా అప్‌లోడ్ చేసి అదే పెట్టుకోవచ్చా? అండి. ఇక్కడ మనం చూసారు గదా! ఒక ఛానెల్‌కి 10 పోస్ట్ పర్ డే. ఇక్కడ 2000 పర్ డే. అదే ఐ మీన్ 2000 షెడ్యూల్ పోస్ట్ చేసుకోవచ్చు. అలా అన్నమాట. లేదు మీకు ఈ హూట్ సూట్ తీసుకున్నట్లయితే అన్‌లిమిటెడ్ పోస్ట్ చేసుకోవచ్చు దీంట్లో. షెడ్యూలింగ్. అప్పుడు మీరు ఎన్ని పోస్ట్‌లైనా చేసుకోండి. బట్ దీంట్లో లిమిటెడ్ అన్నమాట. అంటే ఒక 10 ఇప్పుడు రోజుకొక పోస్ట్ లెక్కనైతే మీకు 10 డేస్ సంబంధించిన వర్క్ చేసి పెట్టేసుకోవచ్చు. 10 పర్ ఛానెల్ కాబట్టి. లేదు నేను పెయిడ్‌కెళ్తానంటే పెయిడ్‌లో 2000 ఉంటాయి మనకు. సో, 2000 అంటే ఆల్‌మోస్ట్ మీకు 2000 డివైడెడ్ బై రోజుకి ఒక పోస్ట్ అనుకోండి. 2000 డేస్‌కి మీకున్నట్టే. రోజుకి 2 పోస్టులయితే 1000 డేస్‌కున్నట్టు మీకు. అవునా? అంటే ఆల్‌మోస్ట్ మామూలుగా 365 డేస్ మనకు. ఇంటూ 2 పోస్ట్. రోజుకి 2 పోస్టులు లెక్కన 730. అంటే ఆల్‌మోస్ట్ మనకు 1 ఇయర్ 730 పోస్ట్స్ గనక చేసేసుకుంటే 1 ఇయర్‌కి సంబంధించినట్టు అయ్యే పోస్ట్ చేసుకుంటూ ఉంటుంది. అందుకే 2000 అనేది చాలా ఎక్కువ. మనకి అన్‌లిమిటెడ్ కూడా అవసరం లేదు. ఓకే. సో, ఇట్లా మనకు వీటిలికేందంటే ఛానెల్స్ కూడా వి కెన్ యాడ్ ఈవెన్ మోర్ అండ్ మోర్ ఛానెల్స్. పెయిడ్‌లోకి వెళ్తే. అండ్ దేంట్లో ఏ ఛానెల్స్ ఉన్నాయి. ఇన్‌స్టాగ్రామ్ ఉంటుంది, ఫేస్‌బుక్, ట్విట్టర్, లింక్డ్ఇన్, గూగుల్, పింట్రెస్ట్ ఇట్లా అన్నీ కూడా ఉన్నాయని చెప్పి చూపిస్తుంది. దెన్ పోస్ట్ షెడ్యూలింగ్ చేసుకోవచ్చు. సో, ఇలాంటి టూల్స్ యూజ్ చేస్తే ఇదో బెనిఫిట్ అన్నమాట మనకు. వి కెన్ డూ ఎవ్రీథింగ్ ఆటోమేటెడ్. అంటే ఇందులో మనకు డెమోగ్రాఫిక్స్ అవన్నీ వస్తాయా సార్? డేటా ఎంతమంది చూసిర్రు, అయ్యేం ఏందనేది రావండి. మొత్తం. అవేం రావు. అది ఓన్లీ యాడ్స్‌కి మాత్రమే వస్తాయి. ఆర్గానిక్‌గా ఓకే. చేసినప్పుడు మాత్రం మనకవి ఎక్కువ రావు. బట్ ఇది కొన్ని బూస్ట్ పోస్ట్ అని వస్తుంది కదా సార్ ఫేస్‌బుక్‌లో గాని, ఇన్‌స్టాగ్రామ్‌లో. దాని వల్ల ఏంది సార్ యూజ్ అసలు? ఏంటండి? బూస్ట్ పోస్ట్ అని. బూస్ట్ పోస్ట్ అనేది ఏం లేదండి. అది బూస్ట్ పోస్ట్ అనేది కూడా ఫేస్‌బుక్ యాడ్, ఇన్‌స్టాగ్రామ్ యాడ్ లెక్కే. డబుల్ పే చేసి రన్ ఓ చేయాల్సిందే. బట్ బూస్ట్ ఓకే. పోస్ట్ చేసినందు వల్ల ఏందంటే మీకు రీచ్ ఎక్కువ అవుతుందే తప్ప బిజినెస్ ఖచ్చితంగా వస్తుందని చెప్పలేము. మీరు బూస్ట్ పోస్ట్ కానీ చేసే బ్రాండింగ్ అయితే ఉంటుంది. యాడ్ క్రియేట్ చేసుకోవడం మేలు మీరెళ్లి. ఓకే. అంటే ఇప్పుడు ప్రొఫైల్‌ని ఎక్కువ రీచ్ చేయాలనుకుంటే, అంటే ఎక్కువ ప్రొఫైల్ విజిట్స్ అంటే ఎక్కువ లైక్స్ అట్లా రావాలంటే బూస్ట్ యూజ్ అవుతుందా సార్? ఎక్కువ మంది చూడాలి మన దాన్ని అనుకుంటే మనం బూస్ట్ పోస్ట్ చేసుకోవచ్చు. ఓకే. ఓకే సార్. బిజినెస్ పరంగా గనక కావాలంటే మాత్రం మీరు సెపరేట్‌గా యాడ్ ఫేస్‌బుక్ యాడ్స్ ఓకే. మేనేజర్‌లోకి వెళ్లి యాడ్ క్రియేట్ చేసుకోవడమే బెస్ట్ మనకు. ఓకే. ఓకే. సో, ఇది నేను ఒకసారి రేపు మీకు ఈ బఫర్ ఎలా యూజ్ చేయాలి? దీంట్లో మనం ఏ విధంగా పోస్ట్ చేయొచ్చు? అసలు డాష్‌బోర్డ్ ఎలా ఉంటుంది? దీని గురించి మొత్తం ఒకసారి చూపిస్తాను మీకు. ఆఫ్టర్ థట్ వి కెన్ స్టార్ట్ యూజింగ్ ద బఫర్. ఓకే. బఫర్ యూజ్ చేసుకోవచ్చనమాట. సో, వన్ ఆఫ్ ద బెస్ట్ వే మనకు ఆల్‌మోస్ట్ ప్రతి ఒక్క సోషల్ మీడియాని లాగిన్ చేసి, లాగౌట్ చేసి చేయడం కన్నా అన్ని ప్లాట్‌ఫార్మ్స్‌ని ఒకే దగ్గర మేనేజ్ చేసుకోవచ్చు కాబట్టి ఇది చాలా ఈజీగా ఉంటుంది మనకు. అండ్ బఫర్‌లో పెయిడ్‌లోకెళ్తే మనకు రిపోర్ట్స్ మీరన్నారు చూసారా? కొన్ని ఎంతమంది చూసారు? ఎలా చూసారనేది ఇక్కడ రిపోర్ట్స్ కావాలని. ఆ రిపోర్ట్స్ కూడా ఇక్కడ చూపిస్తాయన్నమాట. బట్ మనం వి హావ్ టు యూజ్ ద పెయిడ్ వెర్షన్. మీకు ఆల్‌మోస్ట్ సో, ఇక్కడ మనకు ఎక్స్‌ట్రా రిపోర్ట్స్ అనేది దీంట్లో వస్తాయి. ఫ్రీలో రావు మనకు. పెయిడ్ అనలిటికల్ టూల్స్ ఉందా చూడండి సార్. దాంట్లో మాత్రం మనకు రిపోర్ట్స్ అనేది వస్తాయన్నమాట. అనలిటికల్ టూల్స్ అంటే ఏంటిది సార్? అనలిటికల్స్ అంటే అదేనమ్మా మనకు రిపోర్ట్స్ సంబంధించినటివే. ఓకే. ఓకే. సో, అనాలిసిస్ చేయడం అన్నమాట. సో, ఎంతమంది చూసారు? ఏంటి? ఇవన్నీ గూడా. సో, మన పోస్ట్‌ని ఎంతమంది చూసారు? మనకి ఎన్ని లైక్స్ వచ్చాయి? ఏంటనేది మొత్తం అంతా ఒకే దగ్గర చూసుకోవచ్చు. వాటిని అనాలిసిస్ అంటారన్నమాట. అది అనలిటికల్ రిపోర్ట్. ఓకే. సార్ సార్ యాహ్! చెప్పమ్మా. అది ఫేస్‌బుక్ పేజ్ అంటే ఏంటి సార్? అసలు అది అందులో ఏం రాయాలి? ఎన్ని పెట్టుకోవాలి ఫేస్‌బుక్ పేజ్‌లో అది? ఫేస్‌బుక్ పేజ్ అనేది ఏం లేదమ్మా. మీ ప్రొఫైల్ ఎలా అయితే ఫేస్‌బుక్ ప్రొఫైల్ ఉంటుందో, అదే విధంగా ఒక పేజ్ క్రియేట్ చేసుకుంటారు. ఆ పేజ్ ఏందంటే బిజినెస్ కోసం అన్నమాట. సపోజ్ ఇప్పుడు నాది శ్రీకాంత్ అనే పేరుతో నాకు సెపరేట్‌గా
ప్రొఫైల్ ఉంది. అది నా పర్సనల్ ప్రొఫైల్. అలా కాకుండా నాకు ఒక వెబ్‌సైట్ గాని, లేదా ఒక యూట్యూబ్ ఛానెల్ గాని, లేదన్నా ఒక బిజినెస్ కానీ ఏదైనా ఉందనుకోండి. అప్పుడు నేను ఆ పేరుతో ఒక పేజ్ క్రియేట్ చేసుకుంటాను. ఎందుకని పేజెస్ క్రియేట్ చేసుకుంటారు ప్రొఫైల్ కాకుండా అంటే, ఫేస్‌బుక్ ప్రొఫైల్‌కి మాక్సిమం 5000 మెంబర్స్‌నే ఫ్రెండ్స్ చేసుకోవచ్చు ఒక ప్రొఫైల్‌లో. 5000 కన్నా ఇంకా ఎక్కువ ఫ్రెండ్స్ చేసుకోలేరు. మీకు 5000 కన్నా ఇంకా ఎక్కువ మంది నేను షేర్ చేసిన పోస్ట్‌ని 5000 కన్నా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి అనుకుంటే, దెన్ ప్రొఫైల్ కాకుండా వి హావ్ టు గో ఫర్ పేజెస్. ఎందుకంటే పేజ్‌లో దేర్ ఇస్ నో రిస్ట్రిక్షన్. ఎన్ని లైక్స్ అయినా, ఎన్ని ఫాలోవర్స్ అయినా పెంచుకోవచ్చనమాట. సపోజ్ మీకు ఒక 10,00,000 లైక్స్ లేదా 10,00,000 ఫాలోవర్స్ వచ్చాయనుకోండి. అప్పుడు మనం చేసిన పోస్ట్ ఏదైనా ఒక సింగిల్ పోస్ట్ చేస్తే ఆ పేజ్‌లో ఆ 10,00,000 మందికి కనిపిస్తుందనమాట. అందుకే ప్రొఫైల్‌ని కాకుండా పేజెస్‌గా సెపరేట్ ఎందుకు పెట్టారంటే ఫేస్‌బుక్ వాళ్ళు స్టార్టింగ్‌లో ఓన్లీ ఫేస్‌బుక్ సోషల్ మీడియా కింద వచ్చింది. ప్రొఫైల్స్ ఒక్కటే పెట్టారన్నమాట వాళ్ళు. ఆ ప్రొఫైల్‌లో లిమిటేషన్ ఉంది కాబట్టి చాలామంది ఇప్పుడు సెలబ్రిటీస్ ఉన్నారు. ఓకే. లైక్ చిరంజీవి ఉన్నారు. హీరో చిరంజీవి గారు. ఆ చిరంజీవి గారికి ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి ఆయన పర్సనల్‌గా ఒక ప్రొఫైల్ ఉంటే ఆ పర్సనల్ ప్రొఫైల్‌లో 5,000 మంది కన్నా ఎక్కువగా ఆయన్ని ఫ్రెండ్స్ అవ్వలేరు. అతను ఫాలో చేయలేరు. అంతకుమించి ఎక్కువగా మనకు కావాలనుకుంటే దెన్ యూ విల్ గో ఫర్ పేజెస్. అతను ఒక సెపరేట్ పేజ్ క్రియేట్ చేసుకొని ఆ పేజ్ ద్వారా ఎక్కువ మంది ఫ్యాన్స్‌ని పెంచుకుంటాడన్నమాట. డెవలప్ చేసుకుంటాడు. అది మనకు పేజ్ అనేది. సార్ బ్లూ టిక్ రావాలంటే ఏం చేయాలి సార్? ఫేస్‌బుక్ బ్లూ టిక్ రావాలంటే మనం ఫేస్‌బుక్ అప్లై చేయాలండి. వి హావ్ టు అప్లై. అప్లై చేసిన తర్వాత ఇన్‌స్టాగ్రామ్. వాళ్ళు కూడా చెక్ చేసి అండ్ అప్లై చేసేటప్పుడు ఓకే. మన యొక్క ఇప్పుడు సపోజ్ ప్రొఫైల్ అనుకోండి. పర్సనల్ ప్రొఫైల్ అనుకోండి. మన పర్సనల్ నేమ్‌తో ఐడీ ప్రూఫ్ ఇలాంటి ప్రూఫ్స్ అన్ని కూడా అప్‌లోడ్ చేయాలి వాళ్ళకి. అలా కాకుండా ఓకే. బిజినెస్ పేజ్ అనుకోండి. ఆ బిజినెస్ పేజ్ అయితే మన బిజినెస్ సంబంధించిన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి. అప్‌లోడ్ చేసి వాళ్ళకి సబ్మిట్ చేస్తే వాళ్ళు వెరిఫై చేసి అప్పుడు మనకు బ్లూ టిక్ ఇస్తారు. ఓకే. 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 అదే ట్విట్టర్ అయితే అంటే దానికి పెయిడ్ ఇంత అయింది. మినిమమ్ ఇంత ఫాలోవర్స్ కావాలి అవన్నీ ఏమి ఉండదా సార్ బ్లూ ఉంటాయండి. టిక్‌కి? మినిమమ్ ఇన్ని ఫాలోవర్స్ ఉండాలని ఇలా ఉంటాయన్నమాట. పేజ్ అయితే గనక అట్‌లీస్ట్ మీకు ఒక 1000 ఫాలోవర్స్ ఆర్ అబోవ్ ఉండాలని ఇలా కొన్ని ఉంటాయన్నమాట రూల్స్. ఓకే. So okay then, so tomorrow I'll show you how to use buffer. Okay. We'll see you tomorrow. Have a nice day. ఓకే.